థింగ్స్ ఫస్ట్ 15 to 24 ఈ ఏజ్లో మనకు చాలా టైం ఉంటుంది అండ్ చాలామంది ఐఐటి ఎన్ఐటి రాకపోతే ఖతం వాళ్ళ కెరీర్ అయిపోయింది అనుకుంటారు. బట్ అది కంప్లీట్లీ రాంగ్. నువ్వేం చేయాలి అంటే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఎనీ స్కిల్. నువ్వు రోజు 1% బెటర్ అవ్వడానికి ట్రై చేయు. నువ్వు ఇయర్ ఎండ్ అయ్యేలోపు 37% బెటర్ అవుతావు, కానీ 2 years తర్వాత 14-27 times నువ్వు బెటర్ అవుతావు. స్టార్టింగ్లో జర్నీ చాలా స్లోగా ఉంటుంది, కానీ ఎవరికైతే పేషెన్స్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళే లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. చాలా మందికి కన్సిస్టెంట్గా ఎలా ఉండాలో తెలియదు. సో లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత టాలెంటెడ్ అని కాదు, నీకు ఏం చేయాలి అని క్లారిటీ ఉండాలి. ఇది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఈ రోజు ఏం చేయాలి క్లారిటీ ఉందా? రేపేం చేయాలి క్లారిటీ ఉందా? ఈ వీక్ ఏం చేయాలి క్లారిటీ ఉందా? లేదు. క్లారిటీ లేకుండా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అదొక ఫూలిష్నెస్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, క్లారిటీ గివ్స్ యూ కన్సిస్టెన్సీ అండ్ గుడ్ థింగ్స్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు నీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఇది 2026. నువ్వు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి వాట్ ఆర్ ద బెస్ట్ స్కిల్స్ టు లర్న్ ఇన్ 2026 అని గూగుల్లో సెర్చ్ చేస్తావు. ఇదే నీతోని ప్రాబ్లం. నువ్వు చాలా ప్రొడక్టివ్ అని ఫీల్ అవుతావు, కానీ చాలా ప్రొక్రాస్టినేట్ చేస్తావు. ఒకవేళ నువ్వు ఏ స్కిల్ నేర్చుకోవాలని కన్ఫ్యూజ్ అవునా ఉంటే ఇక్కడ నేను 20 skills అనేది డిస్ప్లే చేస్తాను. అందులో ఏదైనా ఒక స్కిల్ 3 months కన్సిస్టెంట్గా నువ్వు ట్రై చేస్తే నీ లైఫ్లో నువ్వు రియల్ చేంజెస్ అప్పుడే చూడడం అయితే మొదలవుతుంది. నీకు లైఫ్లో చాలా చేయాలి, చాలా అవ్వాలని చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కానీ రోజు నువ్వేం చేస్తున్నావు? మార్నింగ్ లేస్తున్నావు, మొబైల్ చూస్తున్నావు, నైట్ అవ్వగానే అరే ఈరోజు ఏం చేయాలి అని రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. మేజర్ ప్రాబ్లమ్ ఆర్ ఫేసింగ్ సో మెనీ స్టూడెంట్స్. The soon as you realize, then that much better is it for you. Try to work hard every single day. Fight for the fucking life you deserve it.